ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైనది తలుపులమ్మ లావా. తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి తలుపులమ్మ అమ్మవారి క్షేత్రం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఎంతో భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తారు. అమ్మవారికి అయితే భక్తుల మొక్కులు అయితే చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ యొక్క లావుకొత్తూరు దగ్గర ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రానికి ఎంతో మంది ఆదివారం కావచ్చు, మంగళవారం కావచ్చు, అలాగే నిత్యం భక్తుల తాకిడైతే ఎక్కువగా ఉంటున్న పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రధానంగా చూసుకుంటే ఆలయం వద్ద ఏర్పాటు చేసినటువంటి కొబ్బరికాయలు కొట్టేదైతే ఇక పాటదారులు అయితే ఒక కొత్త దోపిడీకి అయితే పాల్పడుతున్నారని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఆలయం వద్ద ఏర్పాటు చేసినటువంటి కొబ్బరికాయలు కొట్టేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ప్రత్యేకంగా అమ్మవారికి కాకుండా కొండ దిగువ ప్రాంతం అయితే ఇక్కడైతే ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా భక్తులకు కొబ్బరికాయ కొట్టి వాళ్ళకి తిరిగి మళ్ళీ ఇచ్చేందుకు ఒక కౌంటర్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భక్తులు ఆ కొట్టేటువంటి కొబ్బరికాయనైతే దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి మన ప్రధానంగా అక్కడ సీసీ ఫుటేజ్లో కూడా రికార్డ్ అయ్యి ఆర్టీవీ కూడా ఎక్స్క్లూజివ్గా రిపోర్ట్ దృశ్యాలను అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలో మన ప్రధానంగా దోపిడీ ఎలా జరుగుతున్నది మీకు ఆర్టీవీ అక్కడ సీసీ ఫుటేజ్లో ఏ విధంగా రికార్డ్ అయ్యో అన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం మన గుడి వద్దన ఆ కొబ్బరికాయలు ఈ విధంగా కొట్టేందుకు ఒక భక్తులు కొబ్బరికాయని ఈ విధంగా అయితే తెచ్చుకుంటున్నారు. కొబ్బరికాయలు తెచ్చిన తర్వాత ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి పాటదారులు కొబ్బరికాయలు పాడుకున్నటువంటి అక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి ఈ కొబ్బరికాయ ఇస్తారు భక్తులు వచ్చిన తర్వాత. ప్రధానంగా కొబ్బరికాయ కొట్టేది మనం చూడొచ్చు. ఈ విధంగా మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఈ విధంగా కొట్టినట్టుగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి యాక్ట్ చేస్తున్నారు. యాక్ట్ చేసిన తర్వాత కొబ్బరికాయని అలా జారవిడిస్తున్నారు. కొబ్బరికాయని జారవిడిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొట్టినటువంటి కొబ్బరికాయలను మళ్ళీ ఈ విధంగా తీసి అసలు కొబ్బరికాయ పక్కన పెట్టేస్తున్నారు. అంతేకాకుండా మళ్ళీ తడిపి ఈ కొబ్బరికాయని మళ్ళీ కొత్తగా ఇస్తున్నారు. అంటే పాత కొబ్బరికాయ ముక్కనే అక్కడ ఇస్తున్నటువంటి భక్తులకైతే ఇస్తున్నారు. అక్కడ ఒరిజినల్గా ఉన్నటువంటి కొబ్బరికాయని మళ్ళీ అక్కడ యథావిధిగా కొబ్బరికాయ ఉంటుంది. మళ్ళీ తిరిగి వాళ్ళు ఏదైతే విక్రయాలకి వాళ్ళతో కొబ్బరికాయలు అమ్మే వాళ్ళతో కాంటాక్ట్ ఉంటుందో వాళ్ళకి తిరిగి మళ్ళీ ఇక కొబ్బరికాయలు అయితే అందిస్తారు. ఈ విధంగా మనం చూస్తున్నాం. ప్రధానంగా ఇక్కడ అంటే కొబ్బరికాయలు కొట్టే వద్ద అయితే ఈ విధంగా జార విడిసి అలాగే కొబ్బరికాయ ముక్కని మళ్ళీ తీసి మళ్ళీ అక్కడ భక్తులకి ఈ విధంగా తీసి తడిపి మళ్ళీ కొత్త కొబ్బరికాయ ఇచ్చినట్టుగా ముక్కని ఇచ్చినటువంటిగా పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా అయితే ఇక్కడ ప్రధానంగా ఈ తలుపులమ్మ లావా వద్ద అయితే ప్రధానంగా కొబ్బరికాయల దోపిడీకి అయితే ప్రధానంగా వాళ్ళంతా కూడా ఈ విధంగా పాల్పడుతున్నారని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఎంతో అమ్మవారికి తలుపులమ్మ అమ్మవారికి అయితే భక్తి భావంతో కొబ్బరికాయలు అయితే సమర్పించుకుని కొట్టుకునే వారికి అయితే అక్కడ అసంతృప్తి మనం ప్రధానంగా మిగిలింది అని చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క కొబ్బరికాయల దోపిడీకి పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా ఆలయ అధికారులు కూడా దీనిపై ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఇప్పుడు ఆర్టీవీ మాత్రమే ఎక్స్క్లూజివ్గా బ్రేక్ చేసింది. ఈ యొక్క కొబ్బరికాయల దోపిడీ ఏ విధంగా జరుగుతుందనేది కూడా మనం చూస్తున్నాం. ఎంతోమంది భక్తులు నిత్యం వస్తుంటారు. అటువంటి తలుపులమ్మ అమ్మవారి వద్ద అంటే ఇటువంటి దోపిడీకి పాల్పడుతుందో అనేక మంది ఈ యొక్క అక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క నిర్వాహకం అయితే ఎవరికి కూడా తెలియలేదు. ఈ యొక్క దోపిడీ ఏ విధంగా జరుగుతుందో కూడా ఎవరికి కూడా తెలియలేదు. కానీ అక్కడ ఎదురుగా మూడవ కన్ను ఏదైతే కెమెరాలు ఉన్నాయో సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు ఆర్టీవీ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఈ విధంగా మొత్తం తలుపులమ్మ అమ్మవారికి వద్దకు వస్తున్నటువంటి వారు అందరూ కూడా ఈ విధంగా దోపిడీకి గురవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. దీనిపై ఆలయ అధికారులు ఆర్టీవీలో వచ్చినటువంటి కథనానికి ఏ విధంగా స్పందిస్తారో అక్కడ కొబ్బరికాయల పాటదారులు ఏ విధంగా అక్కడ రియాక్ట్ అవుతారు అనేది మన ఎన్నాళ్ళ నుంచి ఈ దోపిడీ జరుగుతుంది. అలాగే ప్రధానంగా ఈ కొబ్బరికాయలు భక్తులకు ఈ విధంగా ఎన్నాళ్ళ నుంచి ఇలా బురుడి కొట్టుతున్నారు అనేది కూడా మొత్తం అన్ని కూడా పరిశీలించి వాటిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది కూడా ఇప్పుడంతా కూడా హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. ఈ విధంగా అయితే కొబ్బరికాయలు మళ్ళీ తిరిగి ఎవరైతే వ్యాపారులు ఉన్నారో వాళ్ళకంతా కూడా తిరిగి మళ్ళీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం భక్తులకు మాత్రం పాత కొబ్బరికాయ మొక్క మాత్రం ఇచ్చి ఈ విధంగా వాళ్ళంతా కూడా చేతులు దులుపుకుని ఈ యొక్క కొబ్బరికాయకి అయితే కక్కుర్తి పడుతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి కొబ్బరికాయల పాటదారులు ఎవరైతే ఉన్నారో ఈ విధంగా అక్కడ వ్యవహారానికి దోపిడీకి అయితే పాల్పడుతున్నారని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఈ యొక్క ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి తలుపులమ్మ లావా దగ్గర ఇటువంటి దోపిడీ జరుగుతుండడంతో అందరూ కూడా దీనిపై చర్యలు తీసుకోవాలంటూ పలువురు అందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.